హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి ఎన్నో పోషక విలువలు ఉన్న చేప గుడ్లతో ఫ్రై చేస్తున్నానండి. దీన్ని శెన అని కూడా అంటారు. దీంట్లో కాల్షియం కూడా ఉంటుందండి. చాలా విటమిన్స్ కూడా ఉంటాయి. చేపది శెన అనగానే చాలామంది భయపడిపోతారు. అదంతా చేయడం రాదు అనుకుంటారు. కానీ చేయడం మాత్రం చాలా ఈజీ అండి. సింపుల్గా అయిపోతుందండి ఇది. నాకు 1 కేజీ చేపకు ఇంత శెన వెళ్ళిందండి. దీన్ని 2 సార్లు వాష్ చేసుకున్నాను. మీకు కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే వచ్చేస్తుందండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. చేప శెనలో ఏం మసాలాలు వేయరండి. దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటే కొన్ని ఎక్కువగా కట్ చేసుకొని పెట్టేసుకోండి. తక్కువగా ఉంటే ఒక 2 సరిపోతుందండి. ఆనియన్స్ వేయించేటప్పుడు గ్యాస్ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఈ చేపగుడ్లతో చేసిన ఫ్రై పిల్లలకి ఈజీగా తినిపించవచ్చండి. ఎందుకంటే మనం ఎటువంటి మసాలాలు కానీ వాడట్లేదు. మీరు డైరెక్ట్ ఇలా ఫ్రై చేసి ఇవ్వచ్చండి పిల్లలకు. ఇప్పుడు దీంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు చిన్నగా తరిగిన పుదీనా వేసుకోండి. దీంట్లోకి పుదీనా అనేది కంపల్సరీగా ఉండాలండి. చాలా బాగుంటుంది పుదీనా కూడా. మంచి ఫ్లేవర్ అనేది కూడా బాగా వస్తుందండి మనకు. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు అంతా ఒకసారి కలిసేలా కలిపేసుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం చేపగుడ్లు కడిగి పెట్టేసుకున్నాం కదా, దాన్ని తీసుకొచ్చి ఇందులో వేసేయండి. వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండండి. అప్పుడు మనకు పొడి పొడిగా అవుతుంది. వేసి అలాగే ఉంచకూడదండి. స్పూన్తో కలుపుతూనే ఉండాలి. నాకు ఒక 3 నిమిషాల తర్వాత ఇలా పొడి పొడిగా వచ్చిందండి. అలాగే వేయించేటప్పుడు కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి. దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం, ఒక 1/4 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. లేదు అంటే మీరు తినేదాన్ని తగ్గట్టు చూసి వేసుకోండి. డైరెక్ట్ ఇలాగే తింటే కొంచెం కారం ఉప్పు తగ్గించి తీసుకోండి. లేదంటే చపాతీలోకైనా అన్నంలోకైనా తీసుకుంటే కొంచెం కారం ఉప్పు ఎక్కువగా వేసుకొని తీసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన ధనియాల పొడి అండి, అది కూడా ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఒక 3 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉండండి. ఉప్పు, కారం, ధనియా పౌడర్ అంతా బాగా పడుతుందండి అప్పుడు మనకు. చూడండి, చూస్తుంటే మనకు ఎగ్ ఫ్రై లాగా అనిపిస్తుంది కదా. మీరు ఎప్పుడు కానీ చేప శెన వేసినప్పుడు వెంటనే కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే మనకు మాడిపోతుంది, ముద్దలాగా అవుతుంది. ఇప్పుడు చివర్లో చిన్నగా తరిగిన కొత్తిమీర ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. కొత్తిమీర అలా కలిపేసి గ్యాస్ అనేది ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ చేప శెన అనేది డైరెక్ట్ ఇలా తినవచ్చు, లేదంటే అన్నంలోకైనా తినవచ్చండి. చపాతీలోకి తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఒకవేళ పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కూడా పిల్లలకి ఇవ్వచ్చండి. స్పూన్ వేసి చాలా బాగుంటుంది. అలా కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. మనకు చేయడం కూడా కష్టం కాకుండా ఈజీగా అయిపోతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.